హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి జోత్స్ అఫీషియల్. సో ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఈ రోజు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన తెలంగాణ ఫేమస్ బోనాలు. సో అక్కడికైతే ఫస్ట్ టైం గోల్కొండ బోనాలు చూడడానికి వెళ్తున్నా. ఏమవుతుందేమో తెలీదు. అక్కడైతే యాక్చువల్గా చాలా మంది ఉంటారని నేనైతే విన్నా. సో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారో ఏంటో. అసలు ఈ వ్లాగ్ వస్తుందో రాదో కూడా తెలియదు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తా తీయడానికి. వీడు మా తమ్ముడు. వీడి దగ్గర కొంచెం కోతి వేషాలు బాగుంటాయి, అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో నీకు హైట్ సరిపోతులే కాబట్టి పట్టుకుంటాను. ఓకే. వీడు మా తమ్ముడు, కానీ నాకన్నా పెద్ద ఉంటాడు. ఆల్వేస్ బ్రదర్స్. ఎస్. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఎస్. ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుంది? ఎంత అవుతుందిరా? టైం ఏంటి? ఎవరైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఎగ్జాక్ట్ గా టైం అయితే 8:56 అవుతుంది మార్నింగ్. 8:46 రాది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏదైనా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 8:47 అవుతుంది. మేబీ ఇక్కడ నుంచి మేముండే ఏరియా నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ పడుతుంది. సో మనం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అంతా స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయింది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మేబీ. సో పోయి చూద్దాం ఒకసారి అక్కడ ఎట్లుంటదో ఏందో. సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి హైదరాబాద్ ఉంటున్నాం, కాకపోతే ఎప్పుడు గోల్కొండ బోనాలకి ఉండేది. సో నవ్వకండి. ఈ రోజు నాతో పాటు మీకు కూడా చూపిద్దామని వ్లాగ్ చేస్తున్నా. ఈ రోజు అయితే నేను ఇలా సింపుల్ గా రెడీ అయ్యా. బోనాలు కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ ఎక్కువ మంది ఉంటారు. సో హెవీగా రెడీ వెళ్తే కూడా చాలా అన్కంఫర్ట్ గా ఉంటది. సో ఈ రోజు అయితే ఇది నా సింపుల్ అవుట్ఫిట్. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అక్కడికి పోయిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. బాయ్. బోనాలకి గవర్నమెంట్ ఫ్రీ బస్ వేసింది, దాంట్లో వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటి అంటే ఆ ఫ్రీ బస్ వచ్చి మనం ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి ఈ ట్రాఫిక్లో చాలా టైం అయిపోతుంది అని చెప్పి మెట్రో ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ ఒక బస్ తీసుకొని గోల్కొండ ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఫస్ట్ ఎంట్రీనే మనకు పోతురాజు కనిపించాడు. ఫస్ట్ మనకు పోతురాజు అంటే భయం. అమ్మవారి బోనంతోనే ఎక్కడ చూసినా జనాలు కలకలలాడుతున్నారు. మన పోతరాజు దెబ్బతో నేను పోయి పైన నిల్చొని చూస్తున్నా. ఇది కింది నుండి గోల్కొండ ఫోర్ట్ కంప్లీట్ లుక్. కనీసం వాటర్ అయినా దొరుకుతాయో లేదో అనుకున్నా, కానీ ఎక్కడ చూసినా చలివేంద్రాలు అండ్ హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఈ అమ్మ నన్ను పిలిచి బొట్టు పెడుతుంది. ఆ పసుపు బొట్టుతోని నా ఫేస్ ఫుల్ కలొచ్చింది. మా తమ్ముడికి కూడా సేమ్. ఇక్కడ ఏదో జోక్ వేసుకొని నవ్వుతున్నాం, కానీ రికార్డ్ అవ్వలేదు. అమ్మయ్య గుడి దగ్గరకు వచ్చిందని చెప్పి అసలు తెగ సంబరపడిపోతున్నాము. మా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఒకవైపు ఎండ, ఒకవైపు ఏమో కాళ్ళు నొస్తున్నాయి. ఇంకెప్పుడు వస్తుంది అని చూస్తున్నాము. ఇది కోనేరు. మనం ఉట్టిగా నడవాలంటేనే కాళ్ళు నొస్తున్నాయి అంటే చాలా మంది బోనాలు తీసుకొని వస్తున్నారు. అంత ఎండలో కూడా జనాలు చూడండి. ఎంతైనా మన గోల్కొండ అమ్మవారి పవర్ అలాంటిది. ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది, దాని కిందనే అమ్మవారి గుడి. అమ్మవారిని చూసాక ఈ అమ్మ సంతోషం చూడండి ఎలా చెప్తుందో. నేను కూడా వెయిటింగ్ అమ్మవారి రూపాన్ని చూడడానికి. ఫైనల్గా ఇదే ఎల్లమ్మ తల్లి జగదాంబ ఆలయము. మహంకాళి అమ్మవారి ఆలయము. ఎల్లమ్మ తల్లి రూపాన్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయినా
కానీ మహంకాళ అమ్మవారి దగ్గర ఛాన్స్ వచ్చింది. పాపం లైన్లో నుండి బయటకు వచ్చాక మా తమ్ముడి పరిస్థితి ఇది. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. అమ్మయ్య, ఆఫ్టర్ 3 అవర్స్ బయటకు అయితే వచ్చేసినాము. బయటకంటే మొత్తం ఫోర్ట్ బయటకు కాదండి, ఓన్లీ టెంపుల్ బయటకు వచ్చేసినాము. అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు కదా, అక్కడ ఎల్లమ్మ తల్లి పుట్ట ఉంది. ఇదే ఎల్లమ్మ తల్లి పుట్ట. ఈ చెట్ల కింద చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వనిత టీవీ యాంకర్ అనుకుంటా, తను ఈ అమ్మని అడిగేదే క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది. పాపం ఆమె ఎంతసేపు లైన్లో నిల్చొని వచ్చిందో కానీ ఆమె ఏ క్వశ్చన్స్ అడిగినా దానికైతే ఆన్సర్స్ చెప్తానే ఉంది. కానీ పక్కనున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్. ఇక్కడ ఈ కొండపై నుంచి అయితే సిటీలకి ఇలా ఉంటుంది. మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి పోతరాజుల హవా అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా మొత్తం గందరగోళం. నాకు భయం అవుతుందిరా. హాయ్ గైస్, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన. ప్రజెంట్ టైం 6 అవుతుంది. మార్నింగ్ 8:45కి ఇంట్లో నుంచి బయలుదేరితే వచ్చేసరికి 6 అయింది. మొత్తానికైతే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏమనుకున్నా అంటే మార్నింగే వెళ్తున్నాం కదా, సో అంత ఎక్కువ ఏం మంది ఉండరు, ఈజీగానే దర్శనం చేసుకొని మంచిగా కాసేపు ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు అని చెప్పి అనుకున్నా. కాకపోతే నేను అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంది. అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బస్ దిగేసరికి ఫుల్ క్రౌడ్ ఉంది. దాంతో పోలీసులు ఏం చేశారంటే అమ్మవారి టెంపుల్ నుంచి అంటే గోల్కొండ ఫోర్ట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 1 కిలోమీటర్ వరకు వెహికల్స్ అన్నీ ఆపేశారు. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి ఏదన్నా నడుచుకుంటూనే వెళ్ళాలి, లేదు అంటే గవర్నమెంట్ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేసింది అందరికీ. సో దాంట్లో అయినా వెళ్ళొచ్చు. కానీ ఫ్రీ బస్లో వెళ్ళాలి అంటే ఏంటి అంటే అప్పటికి చాలా మంది ఉండడం వల్ల ఒక్కసారి ఇట్లా బస్ రావడం అది వితిన్ ఒక 1-2 మినిట్స్లోనే ఫిల్అప్ అయిపోతుంది. సో అంత క్రౌడ్లో మనం బస్లో వెళ్ళే కన్నా నడుచుకుంటూ వెళ్ళడం చాలా బెస్ట్ అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక 1/2 అవర్ పట్టింది. సో అక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి మళ్ళీ కొంచెం పై వరకు అంటే అమ్మవారి టెంపుల్ ఇంకొక 100 to 150 మీటర్స్ ఉంది అనేంత వరకు మళ్ళీ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇంకొక 100 మీటర్స్ అయితే అమ్మవారి టెంపుల్ వస్తుంది అనగా
అసలు ఎక్కడి నుంచి వచ్చిరో లేదో, అసలు ఎప్పుడు వచ్చిరో ఎక్కడి నుంచి వచ్చిరో తెలియదు కానీ ఫుల్ క్రౌడ్ అయిపోయింది మొత్తం. ఒక సైడ్ నుంచి బోనాలు, ఒక సైడ్ నుంచి లైక్ దేవుడు వస్తారు అంటారు కదా, సో వాళ్ళు, ఒక సైడ్ నార్మల్ పీపుల్, ఒక సైడ్ రిపోర్టర్స్, మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్. ఆల్మోస్ట్ ఒక స్టెప్ ఎక్కడానికి 2 minutes నిల్చోవాలి. అట్లా సింగిల్ మెట్టు 2 minutes ఒక మెట్టు జరుగుతూ లాస్ట్కి ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అసలు ఒక 30 seconds కూడా చూడనివ్వట్లేదు. అంత కష్టపడి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని ఒక 30 seconds కూడా చూడనివ్వట్లేదు. ఓకే, లైక్ వాళ్ళని కూడా మనం ఏమనలేం కదా, ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళు కూడా సో తొందర అందరిని పంపించేస్తున్నారు. మొత్తానికైతే ఎల్లమ్మ తల్లి దర్శనం అండ్ మహంకాళి అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే ఫస్ట్ టైం అంటే గోల్కొండ ఫోర్ట్కి ఫస్ట్ టైం, అది దట్టు ఇన్ బోనాల్లో వెళ్ళడం అయితే, తొలి బోనం అంటారు కదా గోల్కొండలో, సో అది వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ క్రౌడ్ ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుండేది. సో అది పక్కన పెట్టేస్తే నేను యాక్చువల్లీ ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఎవరైతే బోనాలకు కానీ ఎవరైనా వెళ్దాం అనుకుంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ టైంలో అవాయిడ్ చేయండి. లేదు అంటే మార్నింగ్ టైమ్స్ ఉంటుంది కదా, సో 7 to 8 కానీ అట్లాంటి టైమింగ్స్ని ప్రిఫర్ చేసుకొని వెళ్ళండి బెస్ట్. ఎందుకంటే నేను ఒక పర్సన్ని చూసా ఇవాళ. ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఒక చిన్న పాపని తీసుకొని వచ్చారు. తను ఏంటి అంటే లిటరల్లీ ఆక్సిజన్ అందకనో లేదు అంటే ఆ సౌండ్స్కో లేకపోతే దేనికో తెలియదు, ఆ ఎండకో దేనికో తెలియదు, తను లిటరల్లీ మేము ఆల్మోస్ట్ 1.5 hours లైన్లో ఉంటే అంతసేపు తను ఏడుస్తూనే ఉంది. నాకు నిజంగా అంటే చాలా బాధ అనిపించింది ఆ చిన్న పాపని చూస్తే. మోస్ట్లీ అయితే ఈ టైమింగ్స్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి, లేదు అంటే మార్నింగ్ టైమింగ్స్లో వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కడ చూసినా లైక్ చలివేంద్ర లాంటివి పెట్టడము అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ అవన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు విత్ ఫ్రీ బస్సు. ఫైనల్లీ మొత్తానికైతే అయిపోయింది. నాకు ఎప్పటి నుంచో గోల్కొండ తొలి బోనం చూడాలి అని చెప్పి ఒక కోరిక ఉండేది. సో అది ఇవాళతో నెరవేరింది. నాతో పాటు మీకు కూడా చూపిద్దాము అక్కడ ఏం జరిగింది ఏంటని చెప్పి లైక్ మొత్తం షూట్ చేయడానికి చాలా ట్రై చేశాను. కానీ అంతమందిలో నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే నేను అయితే షూట్ చేశాను. అదంతా లైక్ వీడియోలో పెట్టాను, మీరు ఆల్రెడీ చూసారనుకుంటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతి జ్యోత్స్ అఫీషియల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.